మనము ఒక గోల్ పెట్టుకున్నామండి. అడవిలో ఒక చెట్టు కూడా అక్రమంగా నరకకుండా ఉండాలి. ఎవరు కూడా ఇల్లీగల్గా టింబర్ స్మగ్లింగ్, పోచింగు, ఎంక్రోచ్మెంట్ చేయకూడదని. ఈ దిశగా మాకున్న 2200 మంది సిబ్బంది, అంటే ప్రస్తుతం 57% పోస్టులు వేకెంట్గా ఉన్నా కానీ ఉన్న 2200 మంది సిబ్బందితోటి 24% ఉన్న అటవీ భూభాగాన్ని అటవీ శాఖ రక్షిస్తుంది. నేను పుట్టింది ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబంలో, స్టేట్ ఆఫ్ హైదరాబాద్. మా అమ్మగారు నాన్నగారు మ్యారేజ్ 1936లో జరిగింది ఈ హైదరాబాద్ స్టేట్లోనే. అప్పటి నుంచి వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. మా నాన్నగారు పివి రామకృష్ణారావు గారు, ఆయన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాచిగూడ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు 1968లో. ఆయన ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా గొప్ప పనులు చేశారు. మేము ఒక 3-4 ముందరకు వచ్చాం. సో ఒక మంచి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. న్యూ సైన్స్ కాలేజ్ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. మా మిత్రులు అంటే 77-80 న్యూ సైన్స్ కాలేజ్ నారాయణగూడ బ్యాచ్ అంతా కూడా ఇప్పటికీ మేము టచ్లో ఉంటాం. వాళ్ళందరూ చాలా వృద్ధిలోకి వచ్చారు. దేశ విదేశాల్లో మంచి టాప్ పొజిషన్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. సో వాళ్ళందరూ కూడాను ఒక మంచి ఫ్రెండ్షిప్కి నిర్వచనం అని నేను చెప్తాను. నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ సీట్ వచ్చింది బీసీజీలోనే, బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం. ఐ వాజ్ ద టాపర్ ఇన్ ద ఎంట్రన్స్. అంటే సరదాగా రాసిందే అది బీసీజీ. అయితే ఫీజు కూడా కట్టడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్లో 1 మంత్. తర్వాత సైన్స్ కాలేజ్ రిజల్ట్స్ వచ్చాయి, దాంట్లో కెమిస్ట్రీలో సీట్ వచ్చింది. సో అప్పుడు ఒక 2 దారులు వచ్చాయి, ఏంటి జర్నలిజం వైపు వెళ్ళాలా, కెమిస్ట్రీ వైపు వెళ్ళాలని. కానీ బీఎస్సీ ఆనర్స్ కెమిస్ట్రీ చేసిన తర్వాత ఇక సైంటిఫిక్ సైడే ఉంటే బాగుంటుంది. అలానే విజయ దేశపాండే గారు చూపించిన రూట్లో చాలా ఛాలెంజెస్ కనపడి నేను కెమిస్ట్రీ, ఆ రోజుల్లో మొత్తం దేశంలోనే ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ టాప్ మోస్ట్ రేటెడ్ బ్రాంచ్ అనమాట. సో దాంట్లో లక్కీగా నాకు సీట్ జరిగింది. దాంట్లో నేను చూసుకుంటే టోటల్ కాంట్రాస్ట్ న్యూ సైన్స్ కాలేజ్. న్యూ సైన్స్ కాలేజ్లో క్లాస్మేట్స్ అందరూ కాన్వెంట్ స్కూల్స్ నుంచి, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజు అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు డామినేటింగ్గా ఉండేవాళ్ళు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీలోకి వెళ్తే మా క్లాస్మేట్స్ అందరూ రూరల్ బ్యాక్గ్రౌండ్, అందరు జిల్లాల్లో చదువుకుని వచ్చిన వాళ్ళే, తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. హార్డ్లీ డే స్కాలర్స్ 4-5 ఉండేవాళ్ళం, మిగిలిన వాళ్ళంతా హాస్టలియర్స్. సో దట్ వాజ్ ఎ డిఫరెంట్ లైఫ్. అండ్ 82 ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీలో దట్ హాస్ గివెన్ యాజ్ ఏ బిగ్ ఫ్యామిలీ అనుకుంటాను. ఈ రోజుకి కూడా మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము, ఎక్స్చేంజ్ చేసుకుంటాము. డైలీ వీఆర్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్. మేబీ సమ్ టూర్స్ అండ్ ఆల్ విల్ బీ ప్లానింగ్. Always we'll be hosting regular parties. All of them have done extremely well. Hello Raghuveer, wish you a very happy retired life. Raghuveer, this is the same place when you came to Agra last time. We were having a lot of fun here. And Raghuveer, I am really thankful to you because you are one of the persons who has motivated many of our class fellows for taking up Indian Forest Service examination, and I am one of them.
Rajshekhar and other people, we all got successful after seeing you that you have been selected for Indian Forest Service and you are a successful officer in Indian Forest Service. Raghuveer, I wanted to remind you of a journey we have taken. MSc లోపల మనం ఉన్నప్పుడు we have gone to చెన్నూరు and from there we have gone to వేమన్పల్లి. మొదలు మనం ఫస్ట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మోటార్ సైకిల్ మీద we have started from మోటార్ సైకిల్ and we have gone up to జగిత్యాల్. ఇక్కడైతే we have taken Raj Manohar from there and we have proceeded to చెన్నూరు and from there to వేమన్పల్లి. I think hope you remember how we passed through the forest for the first time. MScలో ఉన్నప్పుడు పోయినాం అక్కడ and we have seen so many Tendupatta areas in that area. Hope you remember all those days. We have really spent quality time with you and those days were so happy days. మొన్న మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆగ్రా వచ్చినప్పుడు we were seeing a Taj Mahal and we are spending lot of time remembering all those olden days. Thank you very much Raghuveer and I wish you a happy, healthy retired life. And the way you support Mamta Garu, she is doing very well regarding women and child welfare. Hope even we too will be retiring in the month of May 2021. Hope to join you again in Hyderabad. And let's hope to do something best when we come to Hyderabad again. From my family side, my friend side, I wish you again that we wish you a very happy and healthy retired life. It gives me immense pleasure to speak about Mr. Raghuveer on the occasion of his entry into next best phase of his life. I don't like to call it retired life because for a passionate worker, a highly motivated individual and a great humanitarian leader like him, there is no retirement. A person with a kind heart, an intelligent mind and noble soul is always active and will be contributing to the society in all the possible ways. He is so affectionate and loving that he can take care of plants and trees like his children and he advocates the same to everyone, which is a very noble quality which I like the most. Whenever I see him, I remember many quotations of Swami Vivekananda. I would like to share just one here. There is no impossible word in the dictionary of a person who lead. No matter how big a challenge is, they can be resolved with strong intentions and resolutions. This I am sharing here because recently Mr. Raghuveer has, along with his team, has given second life to almost 150 grown-up trees whose life was threatened due to city development. They have relocated all these trees into a barren land and made a beautiful park there for the use of people. Actually, this was considered impossible, but he and his team could make it possible, which is really a very nice development. I congratulate him on successful completion of his responsibilities as an IFS officer and my best wishes to him and Mamata for their future projects in helping the underprivileged and needy. May God give him enough strength and blessings to complete all their projects. I wish you all the best, Raghu. Hi Raghuveer, I am happy to share few words on your retirement. I know you from last 4 decades. You are one of my best friend. I did not see any change in you in last 4 decades as far as your moral values and behavior and relationship with your all friends including me. We, including our family, extend our good wishes, prosperous, healthy and happy retired life. I wish you will continue to do the social service along with your wife Dr. Mamata in coming days.
Thank you. This is from Raja Manohar. 6 అడుగుల ఆజాన్ బాహున్ గురించి 6 నిమిషాలు ఎట్లా మాట్లాడతా చెప్పండి? కాదు. కాకపోతే ఇప్పుడు ఇంకా తప్పదు కాబట్టి 6 నిమిషాల్లో చెప్పనీకి ట్రై చేస్తా. మా గ్రూప్లో రఘు గురించి చెప్పాలంటే, రఘు రాముడు మంచి బాలుడు అనే కోవకే చెందుతాడు ఖచ్చితంగా, ఇంకా దానికి డౌటే లేదు. బట్ ఆ మాటకు వస్తే మా గ్రూప్లో అందరు బాయ్స్ కూడా వెరీ గుడ్ బాయ్స్, మంచి బాలుడు రాముడే అని చెప్పాలి, అందరూ రాముడులే అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వేరే బ్యాచ్ల గురించి నాకు తెలియదు, కానీ మా బ్యాచ్ మాత్రం చాలా అఫెక్షనేట్ బ్యాచ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 years నుంచి తెలుసు కదా, కొద్ది రోజులు ఈ వాట్సాప్లో అవి ఇవి లేకుండే కాబట్టి, సోషల్ మీడియా లేకుండా కొంచెం కనెక్ట్ కాలేదు. ఒకసారి మన రాజశేఖర్ ఇది సెటప్ చేసినాక మాత్రం అందరం మంచి కనెక్ట్ అయినాము. రోజు పొద్దున్నే ఏం మెసేజ్ వస్తుందా అని చూసుకుంటాము. ఇక రఘు అయితే నేను ఎప్పుడు ఇండియాకి వచ్చి నేను ఫోన్ చేస్తే ఈ గో అవుట్ ఆఫ్ హిస్ వే, లిటరలీ అవుట్ ఆఫ్ హిస్ వే టు అరేంజ్ ఎ గెట్ టుగెదర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎంతమంది వీలైతే అంతమందిని కంట్రీ క్లబ్లో అరేంజ్ చేస్తాడు. అది మాత్రం దట్ సచ్ ఎ గుడ్ నేచర్ ఆఫ్ హిమ్. అండ్ రఘుకు తగ్గట్టు మన మమతమ్మ మంచిగా దొరికింది. బోత్ ఆర్ సో 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 సోషల్ అవేర్నెస్ అని, చారిటీ అని, ఇక జస్ట్ దెర్ ఇస్ నో ఇంకా డెఫినేషన్స్ వర్డ్స్ లేవు దీనికి చెప్పనీకి. అంత మంచి మనుషులు వీళ్ళిద్దరు కూడా. అండ్ వీళ్ళిద్దరు ఒకరికొకరు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి నేను. అండ్ రఘు రిటైర్ అయిపోయి ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్డ్ లైఫ్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. బాయ్. Hello. I'm happy to note that Raghuveer will be joining our Senior Citizens Club end of this month. I welcome him. Raghuveer has been a great friend. Our association is 40 years long. We were classmates in MSc. He was a very studious and intelligent person. Immediately after MSc, he joined Indian Forest Service, and it gave us confidence that we can also crack the exam. And I followed him 2 years later. When I joined the academy in Dehradun, he was a big support for me. He helped me, he guided me in Dehradun. Even after that, we have been in regular touch. When I shifted to Hyderabad on central deputation in the year 2006, he helped me a lot. I really owe a lot to him. He's a very straightforward person. He is known for that in the department, and perhaps he suffered for that. Hi Raghuveer, congratulations on your retirement. You had a very successful career and have improved the state of Telangana in your field. Time for a well-deserved retirement. Stay happy, stay healthy, take good care of yourself. All the best to you and your family. Okay, bye. Hi Raghuveer, very happy retirement time. Can't imagine that we have all reached a retirement age. To talk about Raghuveer, in the college days, he was a quiet, focused, intelligent, and to a certain extent an introvert, unlike us. Very helpful. He asked for help and affectionate. So I wish him all the best for his retirement life, which I'm surprised how he's going to spend, because he's so active at this age also. So hope you use your
experience for the good of the society like your wife. All the best, Raghuveer. God bless you. Hi Raghu, this is Pratap, your MSc classmate. I am so proud of you to be associated with you. In our 40 years association, I could see as a very passionate, cheerful person and enjoying every moment of the life. You made such a substantial contribution to the afforestation and the greenery in the state of Telangana. I can't imagine you are superannuating so soon, and I wish that God will bless you with all the good health and contentment in your superannuated life. And I'm sure you will be as enthusiastic and as youthful as you are now. All the best. Hi Raghuveer, wishing you good luck and may God bless you to have a great life with good health, wealth and happiness. We had been associated for the last 4 decades. It had been a great journey and you had been very helpful to each and everyone who had been with you. It's great of you. You had been a very quiet guy in the college, but then now you had grown up with so many assets and your family had been supporting you, you had been supporting the family. I like the organization you are running, the NGO, with your wife, and I wish you good luck. Take care. Hello Bye. Raghu, congratulations on reaching superannuation after a successful career in IFS. There must be so many satisfying moments, holding responsible positions, implementing new ideas and completing the project successfully. Knowing your approach and the qualities as a mentor, there must be a capable team which will continue the good work. Benefiting from the free time which you are now going to get will of course be family and friends, but more importantly, the wards and members of Taruni. I wish you and Mamata in taking up your welfare activities to the next level. Set up the agenda, take the lead, we are with you. Looking forward to see you soon, Raghu. All the best. Hey Raghuveer. Hi, this is Andy Vaidya from Princeton, New Jersey, your NSC friend. Great achievement, man. Now you have like 100% available to your wife and kids now, and wish you all the best to you and your family. Happy retirement and enjoy to the fullest. Thumbs up. Hey Raghuveer, there's no retirement for good people, alright? Their work is never done, and you certainly count in the number. So look forward to a lot more work that's going to come your way because that's what you're signed up for. Okay, the only difference is that you would be switching from having a boss to being your own boss, and that is going to give you a lot more freedom. So enjoy the freedom that you're going to get. You're just entering middle age, my friend. Old age is well a long way off, and you and I will be there to celebrate that too. Take care of yourself, stay blessed. Hello, Raghuveer, Shuki here. After a long and illustrious career, highlighted by many peaks, I'm sure, you're retiring at the end of this month. So I just wanted to say best of luck for your retired life. I hope it's a peaceful, happy and enjoyable retired life, I'm sure. And मगर एक बात है रघुवीर, तो अब जंगल में मंगल से ना शहर के दंगल में उतर रहा है. ज़रा देख लेना मेरे दोस्त, क्योंकि शहर वाली जानवर जो है ना बहुत ख़तरनाक है. So with that said, for you retired life में शायद होगा कि goodbye tension, hello pension. मगर the other aspect of retirement is not just for you. भाभी जी के लिए ना she gets twice the husband with half the pay. वही बात है. और दूसरी बात है कि a retired husband is a wife's full-time job. So my best wishes go out for Mrs. Raghuveer also. So Bhabhi ji, आपके लिए भी good luck, because with this guy at home, he just tries a job, you know. So with that, again, with that said, there's one more thing. Like I said, with Pandit Ravi Shankar ji out of the scene, we are looking forward to another sitarist coming out of Hyderabad. Okay, so looking forward to your career as a
musician now. Okay? Good luck, buddy, and keep in touch. Hi Raghuveer, warm congratulations on a wonderful career in the Indian Foreign Service. You have made an immense contribution, and I think it is something that all of us, your batchmates from New Science College, Narayanguda, are so proud of. Picking up government service, having an impeccable record in terms of your career, making an enormous difference in an area very close to environment, forestry, etc. I think it is something that's absolutely amazing and inspiring. Raghuveer, I remember our days when you, me and Sridhar Kandru used to spend so much of time together at New Science College. I remember all the lovely times. I remember your simplicity, your humility, your affection, and I will value your friendship forever. God bless you. Have a great life ahead and continue making a huge impact on society. Thanks so much. R. Ramakrishnan. Here is wishing my dear friend Raghuveer, a friend for 4 decades now, a happy, long and healthy retirement. Normally retirement is perceived as the best time for pursuing things which you are passionate about, which you could not do when you are in service which takes away your long hours at duty. Now of course Raghuveer is free and unlike us, he has variety of things to pursue. The first option is to help his better who has done such wonderful work in the field of women welfare through our NGO Taruni. He can help her in taking it forward. Or he has this choice of working as a consultant for his parents, for his department. Or if he gets bored doing these two things, he can play sitar, which he left, I believe, during his college days. I have fond memories of studying with Raghuveer at New Science College. One of them is the way he used to come to college, well-groomed and well-oiled hairstyle. I think he should continue with that during his retirement days. I wish him the very best in his future endeavors. This is your old buddy Satya Prakash from New Jersey. I wanted to wish you the very best on your retirement from active IFS duty. But you looks like you're getting younger by the day based on all the active social work you've been involved for the last several years. So this is the time to look back on your achievements and look forward to other activities and your interests that you always wanted to pursue, like picking up your sitar and getting back to where you were earlier and performing. So looking forward to that, wishing you the very best and good luck. Take care. Bye-bye. Hey Raghu, this is Arvind. Congratulations on your retirement. Very well deserved, a lot of hard work, and it's time to do the phase 2, which is retirement, and then do things that you love to do. I love to retire. Unfortunately, I don't think I can for the next few years because of responsibilities at work. But good luck to you, and hopefully you have a lot of things, long list of things to do, and be well, and most important, be healthy. Go out for walks, exercise, and be well. See you soon. Bye. నమస్కారం సార్, నేను మీ స్టూడెంట్ వంశీ ప్రియ, 2013-15 FRO బ్యాచ్, roll number 16 sir. Firstly, I would like to wish you a very very happy retirement and also a very very happy birthday sir. మీ అండర్లో మేము ట్రైనింగ్ చేయడం అనేది మేము ఒక పెద్ద అదృష్టంగా భావిస్తాం సార్. నాకు ఇప్పటికీ గుర్తుంది, మేము ఫస్ట్ ట్రైనింగ్ జాయిన్ అయినప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా భయం వేసేది, చాలా భయపడేవాళ్ళం సార్.
బట్ ఎట్ ద సేమ్ టైమ్ మీ క్లాసెస్ విన్న తర్వాత మేము వీ యూస్ టు వెయిట్ ఫర్ యువర్ క్లాసెస్ సార్, బికాస్ ద క్లాసెస్ వర్ సో డిఫరెంట్ అండ్ దే వర్ సో ఇంటరాక్టివ్ అండ్ వీ యూస్ టు గెట్ సచ్ ఫ్రీడమ్ సార్. ఏదన్నా మాట్లాడాలన్నా కానీ మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు మీరు. వితౌట్ ఎనీ ఇన్హిబిషన్ అండ్ హెసిటెన్స్ వీ యూస్ టు స్పీక్ అవుట్ our mind and you used to encourage that, so that we used to like a lot. So we used to just look ఎప్పుడు సార్ క్లాస్ ఎప్పుడు జరుగుతుంది అన్నట్టుగా మేము వెయిట్ చేసేవాళ్ళం సార్. ఐ రియలీ వండర్ అసలు మీరు ఎట్లా ఇంతమంది ఫీడ్బ్యాక్స్ ఎలా చదివేవాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ our batch it was like 90 members and the FSOs, FBOs బ్యాచ్ వాళ్ళందరూ కూడా పర్సనల్గా మీరు ఫీడ్బ్యాక్స్ చదివి మళ్ళీ బ్యాక్ మాకు వచ్చినప్పుడు వాటి మీద ఎక్కడన్నా మీకు నచ్చిన పాయింట్ ఉంటే దాని మీద గుడ్ అని రాసి పంపించేవాళ్ళు సార్. ఇట్ ఈస్ సచ్ వండర్ఫుల్ థింగ్. అంత ఓపిక మీకు ఎక్కడి నుంచి వస్తుందా అని మేము అనుకునేవాళ్ళం సార్. మీరు క్లాసులు చెప్పెళ్ళిన తర్వాత మేము వెనకే మిమ్మల్ని ఇమిటేట్ చేసేవాళ్ళము. మీరు ఎలా మాట్లాడతారో మేము కూడా అలా ఆ స్టైల్లో మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళం సార్. జస్ట్ లైక్ చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ని ఇమిటేట్ చేసి అబ్జర్వ్ చేసి ఎలా అయితే నేర్చుకుంటామో అలా మీరు కండక్ట్ చేసుకునే విధానాన్ని మేము చూసి మేము అబ్జర్వ్ చేసి అలా చేయడానికి ట్రై చేసేవాళ్ళం సార్. సో యు ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఫైర్ విషయంలో మీరు తీసుకున్న ఇనిషియేటివ్ కానీ మాతో తయారు చేయించిన మ్యాప్స్ కానీ దృక్పథం కానీ ఐ రియలీ హ్యావ్ లర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దట్ సార్. రియలీ ఒక కొత్త కోణంని చూశాను సార్ నేను. అసలు ఇలా కూడా థింక్ చేయొచ్చా, ఒక జిఐఎస్ని ఎలాగా ఒక డిసిసివ్ టూల్ చేయొచ్చు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అనేది మీరు నాకు నిజంగా నేను అక్కడ కూడా దట్ వాజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ సార్ వర్కింగ్ అండర్ యూ. అదే కాదు స్మగ్లింగ్ రూట్స్ కానీ గూగుల్లో మనం చేసిన ఎన్క్రోచ్మెంట్ కానీ అలా. సో ఇంకా మీ దగ్గర గుడ్ అని అనిపించుకోవాలి అని అంటే ఇంకా అదొక పెద్ద యాగమే సార్. అసలు ఇంకా మీరు గుడ్ అన్నారంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సలెంట్ అన్నట్టే. సో ఇట్ వాస్ సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ సార్. రియలీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ వన్స్ అగైన్ సార్. అండ్ మీరు ఒకసారి ఒక మాట అన్నారు, మీరందరూ మా పిల్లలు అనేసి. మేము ఎప్పటికైనా మేము మీ పిల్లలమే సార్, మీ దీవెనలు మాకు కావాలి. సో మమ్మల్ని మంచిగా చల్లగా దీవించాను సార్. అండ్ మీరు కూడా మంచిగా చల్లగా మంచిగా ఉండాలి అని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ.